ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని సర్వశక్తిమంతుడైనటువంటి జీవం కలిగిన దేవుడి సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా వాక్యం కొరకు కనిపెట్టుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 124 అధ్యాయము 1-8 వచనాలు చూసినప్పుడు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడ్ల, వారి ఆగ్రహం మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడ్ల, వారు మనల్ని ప్రాణంతోనే మింగివేసి ఉందరు. జలములు మనల్ని ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండునని ఇశ్రాయేలు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకంట ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడిను, మనం తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయం కలుగుచున్నది. ఈ ఉదయకాలం కానీ ఈ లేఖనాల గురించి కానీ మనం ధ్యానిస్తూ ఉంటే, ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉండడం వల్ల దేవుడు మనకు తోడుగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరి పండ్లకి వేటగా దేవుడు మనల్ని అప్పగించకుండా ఉంచాడు. దాన్ని బట్టి దేవుడిని ఎంతగానో మనం స్తుతించాలి. ఇంకా పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటగాంటి ఉరి నుండి తప్పించుకొని ఉండడాన్ని మనం గమనించుకుంటూ ఉన్నాం. ఉరైతే తెంపబడింది, మనమైతే తప్పించుకొని ఉన్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో చూసినప్పుడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. నీలోని సారం లేకపోతే మనుషులందరూ నిన్ను తొక్కుకుంటూ పోతారు, ఉరులు వేస్తూ ఉంటారు, ప్రాణములతోనే నేను మింగివేయాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నీకు సారం కలుగుతుందో అప్పుడు ఖచ్చితంగా నువ్వు బలవంతుడిగా ఉంటావు. దేవుని యొక్క కృపను పొందడాన్ని బట్టి ప్రతి విధమైన నిస్సారమైనటువంటి స్థితిలో నుంచి నువ్వు తప్పించబడతావని జ్ఞాపకం చేసుకోగలగాలి. లేవీకాండము 2వ అధ్యాయము 13వ వచనంలో చూసినప్పుడు, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను. నీ అన్నిటితోనూ ఉప్పు అర్పించవలను. కనుక ఉప్పు సారం కలిగి ఉంటుంది. ఆ యొక్క ఉప్పు చేర్చడాన్ని బట్టి ప్రతిదానికి రుచి అనేది కలుగుతూ ఉంటుంది. కనుక ఈ దినాన్ని నువ్వు గ్రహించుకోగలిగితే, ఈరోజు సారం కలిగించినటువంటి వాడు ప్రభువే. ప్రభు యొక్క సారం నీలో ఉంటే ప్రతిదాన్ని నువ్వు జయించగలుగుతావు. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం, నీ జనన విధము చూడగా నీవు పుట్టిననాడు నీ నాభిసూత్రము కొయ్యబడలేదు, శుభ్రమొగుటకు నీవు నీళ్లతో కడుగుబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడు ఒకడును లేకపోయిను. నీవు పుట్టిననాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తంతో పొర్లిన నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు పుట్టిననాడే బయట పారవేయబడి చూడాసహ్యంగా ఉంటివి. నేను నీ యొద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంతో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. కనుక ఉప్పు విషయానికి వస్తే అది ఎంత సారమైంది ఏదైనా గ్రహించుకోగలగాలి. నువ్వు ఎటువంటి సారం అయితే నువ్వు కలిగి ఉంటావో దానిని బట్టి నువ్వు ఫలించేటువంటి స్థితి కూడా నీలో ఉంటుందని ఏదైనా గ్రహించుకోగలగాలి. జలములు ప్రవాహములు వచ్చినప్పుడు, ప్రాణముల మీదుగా పొర్లి పారుతూ ఉన్నప్పుడు, వేటగాడు తన ఉరిని నీ మీదకి పంపిస్తూ ఉన్నప్పుడు అది తెంపబడుతుంది. దేవుడైతే నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు తప్పించబడుతున్నావు. ఆయన నీకు తోడుగా ఉండడం వల్ల మాత్రమే నువ్వు తప్పించబడుతున్నావు. ఇంకా చెప్పాలంటే నీకు సారం కలిగిందంటే ఆయన నీకు తోడై ఉండడం వల్లే నీకు సారం కలిగిందని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక ఈరోజు సర్వశక్తిమంతుడైన జీవం కలిగినటువంటి దేవునికి నిన్ను ప్రతిష్ఠించుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. మనుషుల యొక్క దయని బట్టి కాదు, కానీ దేవుని యొక్క కృప వల్లనే మనుషుల యొక్క దయ నీకు దొరుకుతుందని నువ్వు తెలుసుకోగలగాలి. కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారం వెదజల్లుచున్నవి. ఆయనకు సారము నీ ప్రతి పరిస్థితుల్లో వెదజల్లబడుతుంటి చేత నువ్వు తప్పించబడుతూ ఉన్నావు. కాబట్టి ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఉరి తెంపబడింది, పక్షి ఎగిరిపోయింది, ఇంకా మనుషులు జలములు నీ మీదకు వచ్చినప్పుడు వాటన్నిటిలో నుంచి కూడా నువ్వు తప్పించబడ్డావు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నీ సన్నిధిని సమీపిస్తుండగా
నీ లేఖనాలు వింటుండగా అనేకులు ప్రభా విడుదల నొందినట్లుగా నువ్వు కృప దయచేసావు దేవా, నీకు స్తోత్రములు. నాయనా, నీ సన్నిధి ఒక మనుషుని మీదకి వచ్చినప్పుడు వాడు సారం పొందుతూ ఉన్నాడు దేవా. నేను అతను పొందినటువంటి సారమును బట్టి ప్రతి విషయంలో తప్పించబడుతూ ఉన్నారు తండ్రి.